యశ్వగ్నిక. ఎదుట నీవే ఎదలో నా నీవే ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుట నీవే ఎదలో నా నీవే. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం. గాయాన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడిపోవు. కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు. పిచ్చివాణ్ణి కానీదు ఆహా ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుట నీవే ఎదలో నా నీవే. కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను. కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను. స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా. ప్రేమకింత బలముందా ఆహా ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. యశ్వగ్నిక, సార్ ఈ జ్ఞాపిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఏమైనా నీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆడిషన్కి వచ్చావా? లేదు సార్. మొత్తం పర్ఫార్మెన్స్ చేస్తాను. ఈ పాటలో ఏమేమి ఎమోషన్స్, పాటలో ఉన్న ఎమోషన్స్ ఆ సినిమాలో కూడా ఇంత ఉండదు. కార్తిక్ గారు కూడా ఇంత ఎమోషన్ ఇచ్చి ఉండరు అనుకుంటా. అంత ఎమోషన్ ఇచ్చావు, అంత
కానీ ఐ టెల్ యూ వాట్ ఎక్కడెక్కడ ఎలాంటి ఎమోషన్ ఇవ్వాలో అక్కడక్కడ అలాంటి భావం నీ మొహంలో పలికింది. థ్యాంక్ యూ. ఆ ఎదుట నీవే ఇలా అన్నావు చూసావా? నాకేదో నన్ను బ్లెస్ చేస్తున్నట్టే ఉంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇలాగే చెప్తాను. అంత చక్కగా చెప్పావు. నాకైతే మళ్ళీ పులకాంకితం అయిపోయింది నువ్వు పాడేటప్పుడు. బ్యూటిఫుల్ ఇట్. జడ్జెస్ యశ్వగ్నిక బాగా పాడావు నాన్న. రెండవ చరణం బాగా పాడావు, పల్లవి బాగా పాడావు. మొదటి చరణంలో ఒక 2-3 చోట్ల కొంచెం వేరేగా అనిపించింది. అంటే ఉద్వేగాన్ని ప్రదర్శించేప్పుడు కొంచెం వేరే బాణీలాగా అనిపించింది ఒక చోట, 2 చోట్ల. మిగతా అంతా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. చాలా సాధన చేసినట్టు తెలుస్తుంది. చాలా బాగా పాడావు. ఇందులో నేను ప్రాణంగా, దైవంగా, గురువుగా భావించే ఆత్రేయగా రాసిన పాట ఇది. దీంట్లో రెండో చరణంలో స్వప్నాలన్నీ క్షణికాలేగా, క్షణకాలమే ఉంటాయి స్వప్నాలన్నీ, సత్యాలన్నీ నరకాలేగా, స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నం అయ్యేది ఉందా మరి ప్రశ్నిస్తారు ఆత్రేయ గారు. పడుకున్న తర్వాత పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చుంటారు, కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకెప్పుడు రాస్తారా గురుగా అని ఆయన ఎదురు చూస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్. నిద్రపోతున్నట్టుగా ఉంటారు, కానీ చాలా మంది తెలియదు ఆయన కాళ్ళు 2 ఇలా ఊగుతుంటాయి, ఇలా కాళ్ళు 2 ఊపుతుంటారు. అంటే నిద్రలో ఆలోచిస్తున్నారు అర్థం. ఏ అర్ధరాత్రికో అపరాత్రికో లేచి గబగబ లేచి నాన్న లే అని చెప్పి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ లేపి పక్కకు తీసుకెళ్లి చెవిలో చెప్తుంటాడు, ఎదులో నీవే ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే, ఇవన్నీ ఇలా చెప్తుంటాడు. అంటే గురుగారు రాశారా, ఎవరన్నా చెప్తే నాకు చెప్తున్నారా రహస్యంగా అన్నంత పాటలో లీనమై, పాటతో మమేకమై, పాటని జపిస్తూ, పాటని తప్పిస్తూ, పాటని స్మరిస్తూ ఉంటారు ఆత్రేయ గారు రాత్రంతా కూడా. అంటే ఇంకా ఆ పాటతోటే తన ప్రాణమే పాటగా భావించే రచయితలకు ఆయుర్దాయం చాలా తక్కువ ఉంటుంది. ఇది నిజం. చాలా బాగా పాడానన్న. ధన్యవాదాలు. యశ్వగ్నిక నమస్తే. గాయానైనా మాన నీవు, హృదయాన్నైనా వీడిపోవు. అది మిస్ అయింది. కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు, ఆహాహా ఓహో ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఆయన ఒక్క పాట చాలు. అసలు ఎంత రిచ్నెస్ ఉంది పాటలో. ఇళయరాజా గారి పాట వచ్చినప్పుడే ఎంత మంది మ్యూజిషియన్స్ ఉన్నా కూడా అందరి చేతులకి పని ఉంటుంది. అక్కడ 100 piece ఆర్కెస్ట్రా ఉండని, అక్కడ 5 piece 30 piece నెంబర్తో సంబంధం లేదు. అందరూ చాలా హ్యాపీగా, యూ కెన్ సీ ద స్మైల్ ఇన్ దేర్ ఫేసెస్, ద టెన్షన్ ఈక్వల్లీ. అత్యద్భుతమైన పాట వినిపించే ఉన్నానా. ధన్యవాదాలు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ సాంగ్ ఫ్రమ్ యూ. కానీ పల్లవి అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. సెకండ్ చరణం చాలా బాగా పాడావు. అందుకే ఈ గాయం అని ఫస్ట్ టైం పాడావు, సెకండ్ టైం పాడావు. ఫస్ట్ చరణంలో దట్ వాస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యశ్వాగ్నిక నమస్తే సార్. నమస్తే. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఆర్టిస్ట్ గా ఆలోచించాలంటే ఫర్ యువర్ ఏజ్ యూ కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్. ఓకే, నేను ఈ పాట ఆ క్యారెక్టర్ గా మారిపోతా. అది మీ నానమ్మ చెప్పారా నువ్వు అలా మారిపోని, లేక ఇది నీ డిసిషన్? అంటే సాంగ్ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అలా దానికి న్యాయం చేయాలని ఇప్పుడు ఉంటుంది. ఇదొక జర్నీ. నువ్వే రియలైజ్ చేసుకుంటావు, ఓకే నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. ఒక్క లైన్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో, అంటే నేను ఆ క్యారెక్టర్గా మారిపోతా అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్లో సింగర్ షుడ్ నెవర్ గెట్ సైడ్ లైన్డ్. అంటే యశ్వాగ్నిక ద సింగర్ షుడ్ బి దేర్. ఆ సింగర్ తో పాటు అన్ని క్యారెక్టర్స్ వస్తే ఇంకా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. కానీ ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ యూ ఎట్ దిస్ ఏజ్. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. చాలా బాగా పాడావు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.